హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు ఆ, అంటే చేతులు నరాల వీక్నెస్ ఉందా, అలాగే తిమ్మిర్లు ఉన్నాయా, నరాల నొప్పులు, కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, కింద కూర్చొని పైకి లెగలేకపోవడం, మెట్లు ఎక్కినా దిగలేకపోవడం, ఒకవేళ దిగినా మళ్ళీ ఎక్కలేకపోవడం, ఇది ఒక చాలా పెద్ద సమస్య అండి. చాలామందికి పీట ఉంటేనే కానీ కింద కూర్చోలేరు. అదేంటంటే చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ మధ్య బాగా వచ్చేస్తుందండి. అంటే అది నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏంటి కింద కూర్చోలేవా అని కొంతమంది అంటూ ఉంటారు. అందరూ ఒకలాగా ఉంటారు కదా, అలాంటప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోయండి, మంచినీళ్ళు, తాగే నీళ్ళు. అలా నీళ్ళు పోసి స్టవ్ వెలిగించండి. ఈలోపు నీళ్లు కెరులుతూ ఉంటాయి. ఈలోపు మనం దానిలోకి వేయాల్సినవి మనం వేసుకుందాం. ముందుగా నేను మీకు చూపిస్తున్నాను, ఇది పెద్ద యాలుక. చాలామంది అంటే మనం పరమన్నంలోకి, స్వీట్స్కి యాలకులు వేసుకుంటాం, గ్రీన్ కలర్. ఇది అలా ఉండదు. నేను అందుకనే మీకు తీసుకొచ్చి అన్నీ చూపిస్తున్నాను. చూడండి, లోపల గింజలు ఈ విధంగా ఉంటాయి. పెద్ద యాలుక, నల్ల యాలుక ఇలాంటివి అంటూ ఉంటారనమాట. ఇది ఒక్కటే తీసుకోవాలి, ఒక్కటే మనకు కావాల్సింది, ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు కొద్దిగా అంటే మరి మనకి 50 గ్రాములు ఇస్తారో లేదో, ఒక 100 గ్రాములైనా తీసుకురండి. ఆయుర్వేద షాప్లో అయితే ఉంటాయి, ఇవి మీకు అందుబాటులో మంచిగా నీట్గా ఉంటాయి. ఇందులో మనం ఒకటి మాత్రమే తీసుకోవాలి. మీకు చూపించడానికి అన్నీ చూపించాను ఇలా ఉంటాయని చెప్పేసి. మనకు ఒకటే కావాలి. నేను గ్లాసులో దంచుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఇది తాగుతాం కాబట్టి, మళ్ళీ రోలు అలా అనుకోండి మంట ఉంటుంది. అలాగే మిక్సీ జార్ అంటే ఈ ఒకటి అవ్వదు. అందువల్ల నేను ఇప్పుడు దంచుకోవడం కోసం గ్లాసులో వేసుకున్నాను. తర్వాత లవంగం మొగ్గలు తీసుకున్నాను. చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో, లవంగం మొగ్గల్లో మంచి లవంగం మొగ్గలు ఏవి తీసుకోవాలని చెప్పి. ఈ మధ్య కాలంలో మంచివంటూ ఏమీ లేవండి. మనకి బెస్ట్ షాప్ ఒకటి చూసుకొని, అంటే ఆ షాపు మనకి నమ్మకం అనుకుంటే తీసేసుకోవడమే. కానీ లవంగం మొగ్గలు ఇలా పువ్వున్న లవంగం మొగ్గలు తీసుకోండి, అంతే. నమ్మకంతో మీరు వెళ్ళి తీసుకోవడమే. ఆయుర్వేద షాపులో తీసుకోండి. ఇది కూడా మీకు లవంగం మొగ్గలు కూడా అక్కడ అమ్ముతారు. నేను 3 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ తీసుకోకూడదు, 3 చాలు. లవంగం మొగ్గలు ఈ విధంగా ఉంటాయి, కానీ మనకి ఇందులో 3 మాత్రమే కావాలి. చూడండి, దగ్గరగా కూడా చూపిస్తున్నాను కదా. ఈ 3 కూడా గ్లాసులో వేసేసుకుందాము. ఆ పెద్ద యాలక వేసాను కదా, ఆ గ్లాసులో వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది దాల్చిన చెక్క. ఇంత ముక్కే చాలు. కొద్దిగా ఇంతకన్నా కొద్దిగా పెద్దగా ఉన్న ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఇంతకన్నా తక్కువ మాత్రం వేసుకోవద్దు. దాల్చిన చెక్క కూడా నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాలు ఇలాంటి వాటికి సంబంధించి, అలాగే ఊరికే చాలామంది నీరసంగా ఉంటూ ఉంటారు, దానికి సంబంధించి కూడా చాలా బాగా పనిచేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే గ్లాసులో వేసేసుకోండి. ఒకసారి దీన్ని దంచుకుందాం. దంచిన తర్వాత మీకు యాలక లోపల, నేను ఫస్ట్ యాలక పెద్ద యాలక చూపించాను కదా, దాంట్లో ఇంకా అది ఆల్రెడీ పగిలిపోయింది కాబట్టి గింజలు ఆ లోపల కవర్ లోపల ఉండిపోయినాయి. కానీ ఇది మీకు చూపిస్తాను చూడండి, పొట్ట నిండా గింజలు ఉంటాయి. ఇలా పొట్ట నిండా గింజలు ఉండాలి, చాలా ఉంటాయి. అసలు పైన తొక్క మాత్రమే మనకు మిగిలిపోతుంది, కానీ ఆ తొక్క కూడా మనకు కావాలి. అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంటే. ఆ లోపల ఉన్న గింజలు బయటకు వచ్చేంత వరకు మీరు దంచాలి. లవంగం మొగ్గలు కాస్త కచ్చాబచ్చాగా పొడి అయ్యేంత వరకు మీరు దంచుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు చేసాం కదా, అది కూడా కొంచెం కచ్చాబచ్చా అయ్యే విధంగా దంచండి. దీంట్లో నేను ఇప్పుడు వేసింది యాలకులు ఒకటి చిన్నది. ఇది దేనికి వేసాను అనుకుంటున్నారు? స్మెల్ కోసం. తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్గా అంటే చాలామందికి అలవాటు ఉండదు కదా, కొంతమందికి అదే యాలకి వేసుకొని మనం టీ తాగుతాం కదా, అలా అలవాటు అయిపోతుంది కదా, అందువల్ల అది వేసాను. అది వేయ అవసరం లేదు కూడా, నేను స్మెల్ కోసం వేసాను అంతే. నీళ్ళు చూడండి ఎలా కెర్లాయో. ఇలా నీళ్ళు కెరులుతున్నప్పుడు ఇది ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. ఎక్కువ వేసే వల్ల 1 స్పూన్ నిండా వేస్తే సరిపోతుంది. ధనియాలు కూడా చాలా మంచిదండి. ధనియాలు మీరు ఉన్న వాటిల్లో కొంచెం మంచిగా, అంటే చూడండి తొక్కలు, ధనియాలు ఇలా అనగానే చితికిపోతూ ఉంటాయి, అలాంటివి కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది కదా గింజ, అలాంటివి తీసుకురండి. ఆ నీళ్ళల్లోనే వేయండి. ఈలోపు ఆ నీళ్ళు కెరులుతూ ఉంటాయి. ఇంకొకసారి దీన్ని మనం బాగా దంచుకుందాము. నేను చపాతీ కర్రతో దంచుతున్నాను, బాగా గట్టిగా ఉంటుంది కదా, అందుకని గ్లాసులో ఇచ్చి దంచేసాను. చాలు, ఆ మాత్రం కచ్చాబచ్చగా మనకైతే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసారా? వచ్చేస్తే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. నొప్పుల కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా ఈ వీడియో చూసి మీరు
ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఇలా పొడి పొడిగా అయ్యింది చూసారు కదా. ఇక ఇది తీసుకొని వెళ్ళి ఆల్రెడీ మనకు నీళ్ళు ధనియాలు వేసి మరిగించుకుంటున్నాం కదా స్టవ్ మీద. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హైలో వద్దు, లోలో కూడా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ పొడి దంచుకున్న పొడి కూడా అందులో వేసేసేయండి ఆ నీళ్ళల్లో. ఇప్పుడు కాసేపు మరగనివ్వాలన్నమాట. మనం పెద్ద గ్లాసు నిండా నీళ్ళు పోసుకున్నాం కదా, అది మనకి ఆ చిన్న గ్లాసు నిండా అయితే సరిపోతుంది. ఆ విధంగా కెర్లించుకోవాలి. కానీ ఇందులో మనం ఇంకోటి వేసుకోవాలి. అదేంటంటే పసుపు పాత రోజుల్లో ఇలా కింద పడిపోయినా లేదు వాళ్ళకి నొప్పులు వచ్చినా వెంటనే పసుపుతోనే వాళ్ళు చేసేవారండి. హాస్పిటల్కి కానీ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు కాదు. నొప్పులు బాగా తగ్గిపోయేవి ఆ రోజుల్లో. పసుపు కూడా మంచిదై ఉండాలండి, అదొకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాకెట్ పసుపులు లాంటివి కాకుండా కొమ్ములు పసుపుతో ఉంటాయి కదా, కొమ్ములు తీసుకొచ్చి మనం దంచి చేసుకుంటూ ఉంటాం పసుపు, అదైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది అలాంటి కొమ్ముల పసుపు అయితే. చిటికెడే వేయండి, ఎక్కువ అవసరం లేదు. అలా వేసిన తర్వాత కొంచెం సేపు మరిగించండి, స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టి మీరు ఒక 20 నిమిషాలు అలా వదిలేసేయండి. దానంతలో అవే కొంచెం గోరువెచ్చగా అవుతాయి. చల్లగా అవ్వకూడదు, వేడిగాను ఉండకూడదు, కానీ మనకి కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాసులోకి మనం ఇది వడపోసేసుకుందాం. ఇది ఎప్పుడు తాగాలో నేను మీకు చెప్తాను. నొప్పులు ఉన్న వాళ్ళు క్రమం తప్పకుండా మీరు ఇది ఇవాళ తాగారు, రేపు తాగండి, ఎల్లుండి కూడా తాగండి. అలా ఒక 7 రోజులు తాగండి. 7 రోజులు తాగితే మీ నొప్పులు అన్నవి పూర్తిగా చాలా వరకు తగ్గుముఖం పట్టేస్తాయి. ఇలాగే తాగండి. కాకపోతే టీ తాగినట్టుగా కొంచెం కొంచెం తాగాలి. ఒకేసారి తాగకూడదు. వేడిగా కూడా తీసుకోకూడదు, చల్లగా కూడా తీసుకోకూడదు. ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం ఉదయం పూట టిఫిన్ చేసేస్తాం కదా, టిఫిన్ చేసిన తర్వాత సపోజ్ మనం 9ంటికి టిఫిన్ చేసాం అనుకుందాం, ఒక 11ంటికి తాగండి. ఇది తాగే ముందు కానీ వెనక కానీ కొంచెం ఏమీ తినకుండా చూసుకొని మీరు ఇది తాగండి. ఉదయం టిఫిన్ చేసిన తర్వాతే తాగాలి. ఇది పరగడుపున తీసుకునేది కాదు. టిఫిన్ చేసిన తర్వాతే ఇప్పుడు టిఫిన్ చేయండి, ఒక గంట ఆగి తాగేసేయండి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఓకేనా. అంతే. ఇందులో తేనె కానీ ఏమి వేసుకొని అవసరం లేదు. ఇలా చాలా బాగుంటుంది. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఏదోలా ఉంటుందేమో అని మీరు అనుకోవద్దు. ఒకవేళ మొదటి రోజు మీకు అదోలా ఉన్నా రెండో రోజు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు నచ్చేసిందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఎలా ఉంది వీడియో అన్నది కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి అన్నది కూడా నాతో షేర్ చేస్తే నేను అదే ఇంపార్టెంట్దే, ఫలితం ఉన్నదే నేను అప్లోడ్ చేస్తాను.